చూడండి, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకు నెక్స్ట్ వాటికి వాటర్ పొల్యూషన్ అండ్ కంట్రోల్. ఇది ఎక్కడొచ్చింది అంటే దీంట్లో ఇది సెకండ్ పార్ట్, వాటర్ పొల్యూషన్ అండ్ కంట్రోల్లో. వాటర్ పొల్యూషన్ అండ్ కంట్రోల్స్లో వాటర్ పొల్యూషన్ అండ్ ఇట్స్ కంట్రోల్ చూద్దాం. ఏన్షియంట్ సివిలైజేషన్స్ ఫ్లరిష్డ్ అలాంగ్ రివర్ బ్యాంక్స్. అవును, ప్రిమిటివ్ లైఫ్ evolved in water only. The bodies of organisms contain water to the extent of nearly 90% of their body weight. Nearly 90% of their body weight. Sea water constitutes the 97% of water available on the planet. Sea water constitutes 97% of water available on the planet. Fresh water, which is required for our utility, constitutes only about 3%. చూసారా, 97% మనకు ఉప్పు నీళ్ళు ఉంటే ఓన్లీ మనిషి తాగడానికి ఉండే వాటర్ ఓన్లీ అబౌట్ 3%. సో 97 + 3 ఎంత 100% అయిపోయింది లేదా? అది మీరు దీన్ని బాగా గమనిస్తే వాటరు 99.9% ఉంది. ఓకే, వాటర్ ఏమో 99.9%. ఇదల్లా వాటరే. ఇక్కడ ఏదో యారో మార్క్ ఇచ్చింది. ఇక్కడ ఇది వాడు ఏం చేసినా చూడండి, ఇంప్యూరిటీస్ 0.1%. చూడండి, 99.9 అంటే దీంట్లో 0.1% ఇంప్యూరిటీస్ అన్నారు. సస్పెండెడ్ సాలిడ్స్ ఏమేమి వస్తాయి? శాండ్ వస్తుంది, స్ట్రిట్ వస్తుంది, క్లే వస్తుంది. తర్వాత కొల్లాయిడల్ మెటీరియల్స్ వస్తుంది. ఏంది? ఫీకల్ మ్యాటర్ వస్తుంది, బ్యాక్టీరియా వస్తుంది, క్లాత్, పేపరు, ఫైబర్స్ వస్తాయి, పేపర్ ఫైబర్స్. చూడండి, సస్పెండెడ్ సాలిడ్స్కి ఏమో ఇవన్నీ ఎగ్జాంపుల్స్. కొల్లాయిడల్ మెటీరియల్కి ఏమో బ్యాక్టీరియా కూడా కొల్లాయిడల్ మెటీరియల్ అంట, ఫీకల్ మ్యాటర్ కొల్లాయిడల్ మెటీరియల్ అంట, క్లాత్ కొల్లాయిడల్, పేపర్ ఫైబర్ కొల్లాయిడల్. ఇవి నాకు కొంచెం ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. బ్యాక్టీరియా కొల్లాయిడల్ మెటీరియల్ అంట. ఓకే, రైట్. డిజాల్వ్డ్ మెటీరియల్స్ ఏంటివి మరి అంటే ఇంప్యూరిటీస్. చూడండి, ఇంప్యూరిటీస్ ఇవన్నీ అంటే న్యూట్రియంట్స్. అవేంటివి? నైట్రేట్, చూడండి, ATE8, అమోనియా, ఫాస్ఫేట్, సోడియం, కాల్షియం. ఇవన్నీ కూడా డిజాల్వ్డ్ మెటీరియల్స్, న్యూట్రియంట్స్ అన్నమాట. నైట్రేట్, అమోనియా, ఫాస్ఫేట్, సోడియం, కాల్షియం. సో 99.9లో జస్ట్ 0.1 ఇంప్యూరిటీస్. ఇవన్నీ సస్పెండెడ్ సాలిడ్, కొలైడల్ మెటీరియల్ అండ్ డిజాల్వ్డ్ మెటీరియల్స్. ఇన్ఫీరియర్ క్వాలిటీ ఆఫ్ వాటర్ ఎలా వస్తుంది మనకు అంటే, ఇన్ఫీరియర్ క్వాలిటీ ఆఫ్ వాటర్ ఎలా వస్తుందంటే కాజ్డ్ బై పొల్యూషన్ ఆఫ్ న్యాచురల్ వాటర్ ఈజ్ ఏ మేజర్ ప్రాబ్లం వరల్డ్ ఈజ్ ఫేసింగ్ టుడే. అర్థమైందా? రైట్. ఇట్ ఈస్ posing a serious threat in developing countries like developing countries and India of course is not an exception, and India of course is not an exception. Okay, డెవలపింగ్ కంట్రీస్లో జరుగుతుంది, ఇండియాలో కూడా. అంటే ఇండియా ఏం పెద్ద మినహాయింపు కాదని అర్థం. మెనీ వాటర్ బాడీస్ ఇన్ జనరల్ many water bodies and almost all the rivers in India are grossly polluted either by sewage or discharge of industrial effluents. Either grossly polluted either by sewage or discharge of industrial effluents. గుర్తుపెట్టుకోండి. రైట్. దీంట్లో మనకి ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ టాపిక్ మనకు గంగా యాక్షన్ ప్లాన్. చూద్దాం, గంగా యాక్షన్ ప్లాన్ ఏంటంటే, గంగా యాక్షన్ ప్లాన్. ద హోలీ రివర్ గంగా along with its 2500 kilometers stretch. The holy river Ganga along with its 2500 kilometers stretch has been receiving for decades. గుర్తుపెట్టుకోండి, రిసీవింగ్ ఫర్ డికేడ్స్ ఏంటివి? millions of gallons of untreated domestic sewage. Millions of gallons of చూడండి, ఇది మెజర్మెంట్. గ్యాలోన్ ఇది
ఇది డిఎస్ అడుగుతాడు. మిలియన్స్ ఆఫ్ గ్యాలన్స్ ఆఫ్ అన్ట్రీటెడ్ డొమెస్టిక్ సీవేజ్. ఓకే, గ్యాలన్స్ అంటే ఒక మెజర్మెంట్ అది. ఫ్రమ్ మెనీ సిటీస్ అండ్ టౌన్స్ అండ్ ఆల్సో టాక్సిక్ ఇండస్ట్రియల్ ఎఫ్లుయెన్స్ ఫ్రమ్ థౌజండ్స్ ఆఫ్ ఇండస్ట్రీస్. దీని కారణంగా ఇట్ ఈస్ బికమింగ్ సింకింగ్ డంప్. ఏది? గంగా అనేది, గంగా రివర్ అనేది సింకింగ్ డంప్ ఆఫ్ వేరియస్ టాక్సిక్ సబ్స్టెన్సెస్. ద వాటర్ ఈజ్ బికమింగ్ అన్ఫిట్ ఫర్ డ్రింకింగ్ అండ్ కల్టివేషన్. చూడండి, కాన్పూర్, అలహాబాద్, వారణాసి, పాట్నా, కోల్కతా ఆర్ ఐడెంటిఫైడ్ టు బి మెయిన్ సెంటర్స్ ఫర్ కాజింగ్ పొల్యూషన్స్ ఆఫ్ రివర్. సో ఇవన్నీ ఎక్కువగా పొల్యూషన్ చేస్తాయి. కాన్పూర్, అలహాబాద్, వారణాసి, పాట్నా, కోల్కతా ఆర్ ఐడెంటిఫైడ్ టు బి మెయిన్ సెంటర్స్ ఫర్ కాజింగ్ పొల్యూషన్స్ ఆఫ్ రివర్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్డ్ ఏ ప్లాన్ ఇన్ 1985 with the aim of purifying the water of the river Ganga. అదే గంగా యాక్షన్ ప్లాన్. Due to change of scope of river pollution control works, the government of India renamed the program National River Conservation Project Plan. నేషనల్ రివర్ కన్జర్వేషన్ ప్రాజెక్ట్ ప్లాన్. గుర్తుపెట్టుకోండి, ఎందుకోసం దీని నుంచి ఈ ప్లాన్ ఎలా మార్చిందంటే ఇచ్చాడు. డ్యూ టు చేంజ్ ఆఫ్ స్కోప్ ఆఫ్ రివర్ పొల్యూషన్ కంట్రోల్ వర్క్స్. అంటే రివర్లో ఎటువంటి చెత్తదారు లేకుండా ఇంకా ఏమన్నా చేయడానికి పేరు ఇది కాదు, ఇది పెడితే బాగుంటుందని రాష్ట్రాలు. మేజర్ రివర్ కన్జర్వేషన్ ప్రాజెక్ట్ ప్లాన్ ఇన్స్టెడ్ ఆఫ్ గంగా యాక్షన్ ప్లాన్, which is now spread in 165 towns of the 17 different states. 17 డిఫరెంట్ రాష్ట్రాల లోపల మనకు 165 టౌన్స్ ఉన్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. 165 టౌన్స్ ఆఫ్ ది 17 డిఫరెంట్ స్టేట్స్. 17 డిఫరెంట్ స్టేట్స్లో 165 టౌన్స్ ఉన్నాయి. సో ఇది మన యొక్క మెయిన్ ప్లాన్. ఇది ఇంపార్టెంట్ చూడండి, 1985లో.